ఈ తోట నాటి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. తోట ఏం తోట చెప్తా కదా. తోట నాటి 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మొన్న తీగి దించి ఒక 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆకులు కొయ్యాల, ఈ ఆకుని ఈ ఆకు వదిలి ఈ ఆకుని కొయ్యాల. ఇప్పుడు రేటు వీటికి ఒక 50-60కి తగ్గకన్నా కన్నా పోతే లాభమే, అంతకు తగ్గింది అంటే నష్టం. ఖర్చు మొన్న కనీసం ఇప్పుడు ఇది 100 గుంతల తోట ఉంది. తోట బాగుంది కదా, తోట బాగుంది. ఇది 100 గుంతల తోట ఉంది అనుకో, కనీసము సంవత్సరానికి ఒక 7-8 లోడ్లు మన్ను తోలి దీని మీద కొయ్యాల. ఎరువు ఒక 4 లోడ్లు. దీని కోత ఎంత, ఎన్ని నెలలకు ఒకసారి కొయ్యాల? నెలకోసారి వచ్చేస్తుంది. కోత కోసుకుంటూ కట్టు కట్టాల. ఉంది కదా, ఇది వంగిపోయింది చూడు. ఇప్పుడు మేము కట్టినలేదు ఇంకా, దీని ఇట్లా కట్టాల. ఈ తీగ వంగిపోయింది చూడు. వాటిని నిలెత్తి పైకి కట్టి అట్లే చక్కగా మన ఇంటి పోతా ఉంటాయి. దానివల్ల నీకు తీగ ఎప్పుడు వంగ కన్నా కడతాము, అప్పుడు నీకు వంగదు కాబట్టి తీగి ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటుంది తోట. వంగ కన్నా తీగలు కట్టాల. యా ఊరు మీద? మాది బత్తనపల్లి. బత్తనపల్లి, గంగవరం మండలము. ఆకులు గేరలు ఎవరికన్నా వస్తే కోయిస్తారా? ఆకు కోసేదానికే కదా మనం తోట పెట్టుకోండి. ఎవరన్నారని కోయిస్తాం. ఇప్పుడైతే రేట్లు లేవు ఆకులకి. ఇప్పుడైతే 30-40 పోతుండది. మొన్నంతా 100-120 కూడా పోయింది. అది మనం చెప్పలేం రేటు గురించి. అంటే లాస్ ఏం రాదు. లాస్ అదే 30-40 పోతే లాస్, 50కి తగ్గకన్నా పోతే లాభమే. ఖర్చు ఉంటుంది కదా తీగలు కట్టే కూలోళ్ళు. ఇప్పుడు కూలి మనిషి తీగలు కట్టే కావాలంటే 600 రూపాయలు 700 రూపాయలు ఇళ్ళ 8 నూరులు కూడా ఆడుతున్నారు. అట్లా లాస్ అయితే రాదు. అంటి చెట్లు నాటుకుంటాం చుడిదిరగా. అంటి చెట్లు ఆ పక్క చూడు, అంటి చెట్లు ఉన్నాయి. ఏదో అంటికాయలు కాసినప్పుడు ఇంటికి కోసుకొని తింటాము, అంతే.